చాలా బాగుంది చూడండి. అది నాకు ఇష్టం ఉండదు. హనుమాన్ మందిర్ ఇదేనండి. సో చాలా ప్రత్యేకమైన మందిర్ ఇది. హర హర మహాదేవ శంభో శంకర. అద్భుతం, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హనుమాన్ మందిర్ అండి. ఈ హనుమాన్ మందిర్కి మనం శ్రీ భద్ర మారుతి హనుమాన్ టెంపుల్ అంటాం. చాలా అద్భుతమైన దేవాలయం, చాలా విశిష్ట కలిగిన దేవాలయం అండి. మనకి భారతదేశంలో మొత్తం 3 దేవాలయాలు అయితే ఉంటాయి. ఒకటి జామ్సావలి ఇన్ మధ్యప్రదేశ్, ఇంకోటి ప్రయాగ్రాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇంకా తర్వాత మనకి కుల్తాబాద్లోనే ఈ నిర్మించడం జరిగింది. సో ఎంటైర్ ఇండియాలోనే మనకి హనుమాన్ విచ్ ఈజ్ ఇన్ ద స్లీపింగ్ మోడ్ మనకి ఓన్లీ 3 ఉన్నాయి. కానీ నేను పాతాళి హనుమాన్ కూడా చూశాను. అది కూడా మనకి హనుమాన్ పడుకునే సందర్భం అయితే చూశాను. అది కూడా మనకి అక్కడ ఓంకారేశ్వర్ వెళ్ళే సమీపంలో మనకి శివ మందిర్ దాటాక పాతాళి హనుమాన్ కూడా అక్కడ పడుకునే అంశం అయితే నేను చూశాను. దేవాలయం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇదే మనకి మందిర్ ఎంట్రన్స్ అండి. సో దర్శనం అనేది తొందరగా చేసుకొని బయటికి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే నేను ఔరంగాబాద్కి ఈ మందిర్కి సుమారు నేను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. 1 కాదు 2 కాదు. ఇప్పుడు కానీ ఏ అడ్డంగా దొరికిపోయానంటే ఆటో వాళ్ళు గుమ్మేస్తాను నన్ను. దర్శనం అయితే చేసుకుంది. ఇక్కడ బొడ్డ బోళ్ళు అంటారు, ఏ బోళ్ళు ఇవి మాత్రం ఎక్కువ చూస్తున్నాను ఇక్కడ. అంజీర్ అనుకుంటా, అవి ఎక్కువగా గమనిస్తున్నాను ఇక్కడ. సో ఇది ఒక్కడిగా కవర్ అయిపోయి సరే అండి, అంత అయిపోయినట్టేను. ఇక్కడ వీరుల తర్వాత కుల్తాబాద్ తర్వాత రేపు హనుమాన్ అజంతా ఉద్రాయణ ఇల్లు గుట్లు పెట్టుకుని నీకు మళ్ళీ పాప నీ ఫీలింగ్ అవుతుంది. అది నాకు ఇష్టం ఉండదు. హనుమాన్ మందిర్ ఇదేనండి. సో చాలా ప్రత్యేకమైన మందిర్ ఇది. దేవాలయం బాగుంది. దర్శనం ఫస్ట్ లేట్ చేయకుండా దర్శనం అయిపోయింది. హనుమాన్ చాలీసా చూశారు ఎలా చదువుతున్నారు హనుమాన్ భక్తులు. సో డ్రెస్ అనేది మంచిగా వేసుకోవాలి. బ్యూటిఫుల్, చాలా బాగుంది. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది విగ్రహం. బ్యూటిఫుల్, చక్కగా దర్శనం అయితే అయిపోయింది తొందరగా. బాగుంది, చాలా బాగుంది దేవాలయం. ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్, మహిళలకు అనుమతి లేదు. కాల భైరవుడు. జై శ్రీరామ్. లోపల చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ మనకు శివయ్య కూడా ఉంది విగ్రహం. ఇక్కడ బస్సులు అయితే వస్తాయండి డైరెక్ట్గా. నేనైతే 20 రూపాయలు ఇచ్చేసి చక్కగా ఆటోలో వచ్చాను. మీరు కావాలని శివయ్య నంది. హర హర మహాదేవ శంభో శంకర. అద్భుతం, చాలా చాలా బాగుంది. సో హనుమాన్ చాలీసా అయితే చక్కగా పాడుతున్నారు భక్తులు అందరూ కూడా. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి వీరుల దగ్గర నుండి ఆ ఇల్లర కేవ్స్ ఉన్న మనకి ఆ గృహేశ్వర దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం చూసుకొని కుల్తాబాద్కి వచ్చి కుల్తాబాద్లో ఈ అద్భుతమైన హనుమాన్ మందిర్ మనకి ఇక్కడ ఇదిగోండి. శివలింగాన్ని ఎక్కడికైనా గుంజినా కూడా తాగే భాగ్యం కలుగుతుంది. హరహర మహాదేవ్. సో చిన్న వీళ్ళకి నుండి పెద్దవాళ్ళకి అందరూ చక్కగా వచ్చి కుల్తాబాద్లో ఉన్న ఈ అద్భుతమైన హనుమాన్ మందిర్ని అయితే చక్కగా వీక్షించి ఇక్కడ నుండి మీరు దుల్తాబాద్కి వెళ్ళి ఆ ఫోర్ట్ని చూసేసి ఔరంగాబాద్లో కొన్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. అజంతాకి అయితే డైరెక్ట్గా బస్సులో ఉన్నాయని విన్నాను నేను. రేపు మార్నింగ్ అయితే అక్కడికి వెళ్తాను. ఈరోజు మరి ఇంకే యాక్టివిటీస్ చేయనండి. జస్ట్
గృహేశ్వర్ జ్యోతిర్లింగ్, ఎల్లోరా కేవ్స్, హనుమాన్ మందిర్. నాకైతే ఈ ఫోటో అయితే అయిపోయింది. సో రేపు అర్లీ మార్నింగ్ లేచి అజంతా కేవ్స్కి వెళ్ళి అజంతా కేవ్స్ చూసేసి కేవలం అజంతా కేవ్స్ కోసం రూమ్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. 300 రూపాయలకి వచ్చాయి కాబట్టి పర్లేదు. ఆ రూమ్ అయితే బాగానే ఉంది, పడుకోవడానికి పర్వాలేదు. సో అక్కడ నుండి నేను అజంతాకి వెళ్ళి అజంతా ఔరంగాబాద్లో కూడా 2-3 మ్యూజియంలు ఉన్నాయి, అది కవర్ చేసి పూణే భీమాశంకర్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హనుమాన్ మందిర్ అండి. జై హనుమాన్, బాయ్. ఇది ఇదిగోండి, వెల్కమ్ టు ఔరంగాబాద్. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. కానీ 1 to 2-3 days అయితే సరిపోవు, చాలా ఎక్కువ టైం అనేది ఉంటుంది. బ్లాగర్స్ పని అయితే ఎక్కువ పని. బాగుంది, చాలా బాగుంది. సో మనకు కనిపిస్తుంది కదా, అది మనకి ఔరంగాబాద్ అలియా సంభాజీనగర్ బస్ స్టాండ్ అండి. ఆ బస్ స్టాండ్కి ఎదురుగా మనకి ఇదిగోండి జనతా లాడ్జ్ అయితే ఉన్నాయి. శ్రీ హాయ్ హోటల్ లాడ్జ్ అని ఉంది, కానీ నేను జనతా లాడ్జ్ పక్కన ఉంది కదా, ఆ జనతా లాడ్జ్ దగ్గర అయితే నేను ఉన్నాను. సో మనకు రోజుకు 300 ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి ఇతను పేరు ఇస్మాయిల్, ఇది ఓనర్ ఆఫ్ ది హోటల్. ఇది ఈ కుర్రాడు ఈ కుర్రాడు కాంటాక్ట్. వాట్ ఇస్ యువర్ నేమ్? సో సిగ్గుపడతాడు కానీ అది అతనికి ఆ అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. అది నా రూము. సో రూమ్ అయితే మరి భయంకరంగా ఉంటుంది కానీ మరి తప్పదు. ఇదే నా రూము. సో ఇదే నా రూమ్ అండి. ఇంకా నేను బట్టలను సర్దుకొని రేపు పూణే వెళ్తున్నాను. పర్వాలేదు. సో మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఫర్ సోలో ట్రావెలర్స్. కపుల్స్కి అయితే ఇది వర్కౌట్ కాదు, సోలో ట్రావెలర్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే పర్వాలేదు. ఎమర్జెన్సీ టైంలో వచ్చినా కూడా పర్వాలేదు. So I would definitely recommend whoever comes to Aurangabad, make sure you can have a peaceful stay, which costs only 300 rupees. So for now, signing off from Aurangabad and రేపైతే ఇక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పూణే వెళ్తున్నాను. బట్ నేను ఎక్స్ప్లోర్ అవ్వడం మేబీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ పూణే, బట్ ఐ విల్ go and see the Jyotirlinga, which is my prior importance. So for now, good night. Signing off from Aurangabad. Bye. Take care.